లలిత నమోస్తుతే మణిద్వీప నివాసినే సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. హోరాకాలం విషయాల గురించి మనం ప్రతిరోజు శుభోదయంలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఇందులో మనకి 7 గ్రహాలకి 7 హోరలు ఉంటాయని, ఏ హోరలో ఏ కార్యక్రమం చేయడానికి శుభకరం అని మన మిత్రులందరికీ తెలియజేయడం జరిగింది. అయితే మరలా ఇందులో ఆదివారం సూర్యుడు అధిపతి అంటే రవిహోర, చంద్రహోర, ఇలా మళ్ళీ 7 హోరలు ఉంటాయి. మళ్ళీ ఇందులో శుక్రహోర అనేటువంటిది ప్రతి శుభకార్యానికి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అయితే మరలా ఇక్కడ వారానికి అధిదేవత ఎవరు అంటే ఆదివారం రవి, సూర్యుడు అధిపతి కాబట్టి మళ్ళీ ఆదివారం శుక్రహోర పనిచేయదు. అలాగే శనిహోర పనిచేయదు. ఇలాగా మనం ప్రతి హోరకి కూడా మళ్ళీ శత్రుత్వాలు మిత్రత్వాలు చూసుకుని ఆ హోరలు వాడాలి. అలాగే ఆదివారం చంద్రహోర. ఈ చంద్రహోర అనేది పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి వరకు, అలాగే అమావాస్య ముందు వచ్చిన అష్టమి నుంచి అంటే శుద్ధ అష్టమి నుంచి బహుళ అష్టమి వరకు కూడా ఆదివారం చంద్రహోర వాడచ్చు. అలాగే గురుహోర వాడచ్చు, కుజహోర వాడుకోవచ్చు. అలాగే మరలా బుధహోర వాడచ్చు. ఒక శుక్రహోర శనిహోర మాత్రం ఈ ఆదివారం మనకి ఎటువంటి కార్యక్రమాలకి మంచి ఫలితాలు ఇవ్వవు. ఈ హోరాకాలం చూసేటప్పుడు కూడా మనం గ్రహాల యొక్క మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టు. ఈ కెమిస్ట్రీలో మనం ఏదైనా ఒక ఫార్ములాతో ఒక వస్తువును తయారు చేసినప్పుడు అందులో ఒక చిన్న మాలిక్యూల్ తయారు వచ్చిన మొత్తం మనకి ప్రోడక్ట్ పాడవుతుందో, అలాగే ఈ జ్యోతిషంలో గ్రహాల కలయికలు మిత్రత శత్రుత్వాలు మనం చూసుకోకుండా ఆచరించినట్టయితే ఇవి సత్ఫలితాలను ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలు లోతుగా తెలుసుకోకుండా ఇదొక మూఢనమ్మకమైనటువంటి శాస్త్రం అని కొంతమంది వాదించడం జరుగుతుంది. మన మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ఈ జ్యోతిషం అనేటువంటిది చాలా మంచి సబ్జెక్టు. దీన్ని ఖచ్చితంగా ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానంతో దీన్ని ఆచరించాలని ముందు నుంచి కూడా నా యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోలు ఉంటాయి తప్ప ఎంటర్టైన్మెంట్ వీడియోలు అనేవి ఉండవు. ప్రతిదీ కూడా మన మిత్రులందరికీ సబ్జెక్ట్ని పంచడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.